జేసుదాస్ అవార్డు వచ్చింది. జేసుదాస్ ఈ సాహిత్య ఇది అవార్డు, అదే. మ్యూజిక్ అవార్డు. ఓకే. పి సుశీల గారు అవార్డు ఇచ్చారు జానకి గారికి. ఉమ్, ఉమ్, ఉమ్. పి సుశీల గారు. ఓకే. ఈవిడ గానానికి ముగ్ధులు అవన వాళ్ళు స్టేట్సే లేవండి. ఉమ్. ఆల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ హిందీతో సహా, ఒరియా, పంజాబీ అందరూ కూడా ఇంకా కేరళ అందరూ అవార్డులు ఇచ్చారు. ఓకే. ఏమండి? ఉమ్. తర్వాత కేరళ స్టేట్ ఒక్కటే 13 ఉత్తమ గాయన అవార్డు ఇచ్చారు. ఉమ్. కేరళ స్టేట్. కర్ణాటకలో రాజ్యోత్సవ స్టేట్ అవార్డు, రాజ్యోత్సవ ఓకే. అది ఇచ్చారు. బసవభూషణ్ అనే అవార్డు, 2 అవార్డులు ఇచ్చారు ఆవిడకి. అంటే ఒక మెచ్యూర్డ్ పద్మశ్రీ లాంటి అవార్డులు అక్కడ Right. ఆ స్టేట్లో. ఉమ్. ఏమండి? తర్వాత తమిళనాడు ఒక 7 ఉత్తమ గాయన అవార్డు. తమిళ్లో ఎక్కువ పాడింది ఆవిడ. ఓకే. 7, 8 వచ్చినాయి మొత్తానికి. ఉమ్. మొత్తానికి 7, 8 అవార్డులు, ఉత్తమ గాయనికి అవార్డులు వచ్చినాయి. తర్వాత సురసింగర్ అని చెప్పి ఇంకొకరు ఇచ్చారు. గురుదత్ అవార్డు ఇచ్చారు. ఉమ్. లైఫ్ టైమ్ పిచ్చి అవార్డులు 2 వచ్చినాయి. ఉమ్. 1970లో ఒకటి, 2016లో ఒకటి. Okay. తర్వాత లాస్ట్ సాంగ్ ఆవిడ పాడింది మలయాళం. ఉమ్. మలయాళంలో అనౌన్స్ చేసింది ఆవిడ, ఇక నేను పాడను, నా వాయిస్ కొంచెం ఏజ్డ్ వాయిస్ లాగా వచ్చేస్తుంది, అంచేత నేను పాటకు అన్యాయం చేయలేను నేను, ఉమ్. అంచేత నన్ను మన్నించండి, ఇదే లాస్ట్ సాంగ్ అని చెప్పేసి మలయాళంలో పాడేటప్పుడు బయటకు వచ్చి అనౌన్స్ చేసి వచ్చేసారు. ఓకే. ఏమండి? ఓకే. ఇక ఈవిడ గానానికి మొత్తం 2013లో ఉమ్. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ దీంట్లో వచ్చి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు ఆవిడ. పద్మభూషణ్ అవార్డు ఇస్తే వచ్చింది ఆవిడ. చూసిన తర్వాత ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ అవార్డు అని. ఓకే. ఎందుకండి అని అడిగారు అందరూ. మొత్తం ప్రెస్ అంతా ఎందుకండి అడిగారు. ఎందుకండి ఆలోచించాలి, ఇది ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇది అంటే, ఇప్పుడు ఇచ్చేది నా వాయిస్ బాగుందని 30 సంవత్సరాలు గడిస్తే కానీ గవర్నమెంట్కి నేను అర్హత కాలేదా గాయనిగా నేను పద్మభూషణ్ ఇవ్వటానికి? ఉమ్. అంచేత ఇప్పుడు నేను తీసుకుని ఏం చేస్తానండి దీనికి? ఇప్పుడు నా వాయిస్ బాగుందన్నప్పుడు బిగినింగ్ డేస్లో ఇస్తే దానికి ఉత్సాహంగా ఉండేది. అవార్డు అనేది దేనికంటే గుర్తింపు కదా. నా గుర్తింపు ఇప్పుడు గుర్తింపు అక్కర్లా, నాకు అందరూ గుర్తింపు ఇచ్చారు. ఓకే. ఓకే. ప్రజలందరూ గుర్తింపు ఇచ్చారు నా వాయిస్కి, నా గానానికి, నా ఇదికి. నేను బాగా పాడతాను. కానీ ఇక్కడండి పద్మభూషణ్ కానీ, పద్మ విభూషణ్ కానీ, ఇట్లాంటివి పద్మశ్రీ కానీ, ఈ అవార్డులన్నీ కూడా ఏదైతే సర్వీసు చేసిన తర్వాతనే గుర్తించిస్తారు. కాదండి, దీనికి కారణం ఏంటంటే ఈవిడ కంటే ముందు చాలా మంది ఈవిడ జూనియర్స్కి ఇచ్చారు. అది